హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఇవాళ శివాజీ ఛత్రపతి మహారాజ్ గారి జయంతి అనమాట. అంటే ఆయన బర్త్డే, ఆయన పుట్టినరోజు. సో ఈ సందర్భంగా నేను ఆయన గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని చెప్తున్నాను. నేను ఇవాళ ఆయన బయోగ్రఫీ చెప్పట్లేదు, పోతే ఆయన చేసిన గొప్ప పనుల గురించి చెప్పట్లేదు, పోతే ఆయన కీర్తి ప్రతిష్టల గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అందరికీ ఆయన చేసిన గొప్ప పనులు ఏంటో తెలుసు. కాకపోతే ఒక రోమర్ ఉంది ఆయన మీద. ఆ రోమర్ ఏంటంటే ఆయన ముస్లిం మతానికి వ్యతిరేకి, ముస్లిం మతాన్ని అంతం చేద్దాం అనుకోని చెప్పి యుద్ధాలు చేశాడు అని చెప్పేసి ఒక భయంకరమైన రోమర్ ఉంది ఆయన మీద. సో కాబట్టి అట్లాంటి వాళ్ళకి నేనేం చెప్తానంటే, శివాజీ ఛత్రపతి మహారాజ్ గారు 1600లో పుట్టారు అనమాట. 16వ శతాబ్దంలో పుట్టారు. మన భారతదేశాన్ని మొఘల్స్ అంటే నవాబులు, ముస్లిమ్స్ పరిపాలించారు, హిందూస్ కూడా పరిపాలించారు. ఈ మొఘల్స్ పరిపాలించినప్పుడు ఏం జరిగిందంటే, హిందూ దేవాలయాలని ధ్వంసం చేసేవాళ్ళు అనమాట. వెళ్ళేసి ఆ గుడిలో ఉన్న విగ్రహాలని పగలగొట్టేసి ఆ గుడిని మొత్తం ధ్వంసం చేసేవాళ్ళు అనమాట. సో ఇది చూసిన శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మకి మళ్ళీ బాధ చేసింది. నాయన, నువ్వు పెద్ద అయిన తర్వాత మన మతాన్ని రక్షించాలయ్యా అని చెప్పేగానే ఆయన వాళ్ళ తల్లి నుంచే ఆయన ఇన్స్పిరేషన్ పొంది ఆయన ఏం చేశారంటే, తన మతాన్ని కాపాడుకోవడానికి మాత్రమే, అంటే ముస్లిం అనే మత పేరుతో మతాన్ని అడ్డం పెట్టుకొని అక్రమాలు చేసే వాళ్ళని మాత్రమే ఆయన ఎదుర్కొన్నాడు, యుద్ధం చేశాడు వాళ్ళతో. అంతే తప్ప ఆయన ముస్లిం మతానికి వ్యతిరేక కాదు. ఆ మతం పేరుతో అక్రమాలు చేసే వాళ్ళని మాత్రమే ఆయన ఎదిరించాడు, వాళ్ళ మీద పోరాడాడు, అంతే. అంతేలే కానీ ఎప్పుడు ఆయన ముస్లిం మతానికి వ్యతిరేక కాదు. కావాలంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాము, వినండి. ఒక రాజ్యం మీద, ఒక ముస్లిం రాజ్యం మీద ఆయన యుద్ధం చేసి గెలిచాడు అనమాట. గెలిచిన తర్వాత ఆయన సైనికులు అక్కడ ఉన్న ముస్లిమ్స్ లేడీస్ ని ఏడిపిస్తా ఉన్నారనమాట. ఏడిపిస్తా ఉంటే మన శివాజీ ఛత్రపతి మహారాజు గారు వెళ్ళి వాళ్ళని అరిశాడు. ఏమరిశాడంటే, అక్కడ ఒక మాట అన్నాడు ఆయన, మన దండయాత్ర చేస్తుంది ఓన్లీ మతం పేరుతో అక్రమాలు చేస్తున్న వారి మీద మాత్రమే కానీ ఆ లేడీస్ మీద మన దండయాత్ర చేయట్లేదు, కాబట్టి వాళ్ళని వదిలిపెట్టేయమని ఆయన సైనికులకి చెప్పగానే అక్కడ ఉన్న లేడీస్ లో ఒక ఆమె ఆయన కాళ్ళ మీద పడి ఆయనకి రాఖీ కట్టింది. సో అంత గొప్ప వ్యక్తి అన్నమాట. అంతేలే గాని ఆయన ముస్లిం మతానికి అసలు ఎప్పుడు వ్యతిరేకి కాదు. ఆయన వ్యతిరేకి దేనికి అంటే, ఆ మతం పేరుతో అక్రమాలు చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఆయన వ్యతిరేక అనమాట. సో కాబట్టి ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను ఈ విషయాలు మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.